హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో టాస్కులు అయితే అసలు బీభత్సంగా ఉన్నాయనే చెప్పాలండి. ఎక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అనే భేదం లేకుండా చాలా హార్డ్గా టాస్క్లను అయితే డిజైన్ చేసేసారు బిగ్ బాస్. ఇక ఫస్ట్ టాస్క్లో ఇమ్మాన్యుయల్ గెలిచాడు, తర్వాత సంజన గారితో ఆడి సంజన గారితో కూడా గెలిచాడు. నెక్స్ట్ వచ్చేసి తనుజ గెలిచింది, తర్వాత సుమన్ శెట్టి గారితో ఆడింది, తను ఓడిపోయింది. తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చేసి డేమాన్ పవన్ అలాగే కళ్యాణ్తో ఆడాడు. ఇక ఈయన కూడా ఓడిపోయాడు సుమన్ శెట్టి గారు. ఇక డేమాన్ అయితే గెలిచాడు. డేమాన్ వచ్చేసి భరణి గారితో ఆడాడు. సో భరణి గారి చేతిలో డేమాన్ పవన్ ఓడిపోయాడు. సో భరణి గారు మళ్ళీ కళ్యాణ్ రీతితో ఆడాడు. ఇక్కడ భరణి గారు ఓడిపోయారు, కళ్యాణ్ గెలిచాడు. ఇలా ఈ టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం, ఇంకొకరికి బాధ, ఇంకొకరికి సంతోషం. ఇదే అయిపోయింది. గెలుపు ఓటమి ఎప్పుడు ఎవరికి వస్తుంది అనేది ఏది తెలియకుండా అయిపోయింది పరిస్థితి. చివరికి టికెట్ టు ఫినాలే లేదంటే ఫైనలిస్ట్, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. చూడాలి ఎవరవుతారనేది. ఇక ఓటింగ్ ఆర్డర్లో దూసుకుపోతున్న తనుజ అయితే తన ఎఫర్ట్స్తో మంచిగానే తను పర్ఫామ్ చేసింది కాబట్టి ఓటింగ్ నార్మల్గానే తనకి ఎక్కువ, ఇప్పుడు ఇంకా ఎక్కువగానే ఉంది. సెకండ్ వచ్చేసి రీతు అయితే వస్తుందంటే ఇది మరి ఫేక్ ఓటింగ్ అని కొంతమంది అంటున్నారు, రియల్ ఓటింగ్ అని కొంతమంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. థర్డ్ వచ్చి సంజన గారు, ఈమెకైతే ఓటింగ్ స్టాండర్డ్గానే ఉంది. ఈమె ఓట్ బ్యాంక్ నుంచి ఈమెకు పడుతుంది. తర్వాత డేమాన్ పవన్ అయితే ఉన్నాడు, తర్వాత భరణి గారు ఉన్నారు, చివరిలో సుమన్ శెట్టి గారు ఉన్నారు. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్